అక్కడ వేణుగోపాల్ కూడా తప్పలేదు. పక్కుండాలి బస్సు పక్కుండాలి.
గణపతి ఇప్పుడు తీసి సారీ సారీ అప్పుడు ఏమనుకో నేను శివగారి దగ్గర అని చెప్పి ఎంత అనుకున్నాను. రావాలండి రావాలా రావాలి అమ్మా రాలమ్మ జరగమ్మ జరగాలి అమ్మమ్మ ఎదురా 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 చూడు ఎదురా 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 చేయలే ఎదురా జరగాలి రావాలి 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 వచ్చారు
అక్కడ ఉన్నాయేమో చూడవచ్చు.
360 అయితే ఇంకోలా వచ్చింది ఇది ఓకేనా దేవత సంపూర్ణ సమస్త
చెట్టు కొబ్బరి చెట్టు ఎంతమంది వచ్చినా అందరికీ అన్ని రకాలు అందేలాగా మా ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజబాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు మా ఇల్లు దయవుంచి మాకు వీలైన చోట మరియు అమ్మవారి దేవాలయం మసీద్ రోడ్లో 3 చోట్ల సేలు ఇచ్చేసి మండపం ముందు అమ్మవారి భారీ అన్న సమాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో మరియు శాసనాల రోడ్లో అమ్మవారి దేవాలయం వద్ద ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్ళాలండి. జరిగిందండి. చివరి ఘట్టంగా ఈరోజు మహాకుంభ నివేదన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం 3 స్టాల్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఆలయం వద్ద ఉన్నటువంటి గ్రౌండ్లోని, మంచి సెంటర్ రోడ్లో బ్రిడ్జి కింద, శాసనాల రోడ్లో 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వద్ద తీర్థ ప్రసాదాలు స్వీకరించి అలాగే విరాళాలు ఇచ్చే దాత కోరుతున్నాం. అలాగే చీరలు కౌంటర్ టెంట్లో అమ్ముతున్నారంటే అక్కడికి తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా అన్నీ కూడా మున్సిపాలిటీ వచ్చినాం. భక్తులందరూ ప్రధానంగా అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదం ఆపడం జరిగింది. కావున దర్శనాలు క్యూ లైన్లో ఉన్నవారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. జయవారి అన్నప్రసాదము ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది. కోరుతున్నాం. జై పరిషత్.
అమ్మవారి చేతులు కావాల్సిన వాళ్ళు కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి తీసుకొస్తుందిగా మేము ప్రార్థిస్తున్నాం. అమ్మవారి చీరలు, జాతరకి వచ్చిన చీరలు కళ్యాణ మండపం వద్ద విక్రయించడం జరుగుతుంది. కావున అమ్మవారి సేవలు కావాల్సిన వాళ్ళు కళ్యాణ మండపం వద్దకు వెళ్ళి చీరలు తీసుకొస్తుందని మేము ప్రార్థిస్తున్నాం. విరాళాలు ఇచ్చే శ్రీనివాస్ గారు పరిణామాలు గారు ఎర్రపల్లిలో అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహాకాలం పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మహిళలచే ప్రారంభించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తీసుకుంటారు. హైదరాబాద్కి వెళ్తే మహిళా సేవకులు అందరూ కూడా చీరలు జరుగుతుందండి. అక్కడికి వెళ్ళి చీరలు తీసుకోవాల్సిన వాళ్ళు అక్కడ వెళ్ళాలని కోరుతున్నాం. జై బతుకమ్మ. లడ్డూస్ వరకు అటు పెట్టి సారీ